తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న పోలీస్ కేసులను వెంటనే తొలగించి వారిని ఆదుకోవాలని రాష్ట్ర ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు ఎస్ యాదగిరి డిమాండ్ చేశారు. ఈ మేరకు బాగ్లింగపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షులు ఎస్ యాదగిరి, వెన్నెల గద్దర్, బాయ్పల్లి రంగారెడ్డి, తుమ్మల ప్రపుల్ రామరెడ్డి హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు. తెలంగాణ సమరయోధుల విస్తృత కమిటీని అధికారికంగా ఏర్పాటు చేయాలన్నారు. తొలిదశ, మలిదశ ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు పత్రాలు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చిన దాని ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు 4 గదుల ఇంటిని నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ఉద్యమకారుల సంఘం డిమాండ్ చేస్తుంది. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం, వివిధ జిల్లాల నుంచి తెలంగాణ ఉద్యమకారులందరూ వచ్చినారు. అదేవిధంగా ఏదైతే ఈ డిమాండ్లు ఏదైతే 10-11 డిమాండ్లు ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాటిని తీర్చాలని, మేమేమి తెలంగాణ ఉద్యమకారులం గొంతమ్మ కోరికలు ఏం కోరతలేము. మీరు మేనిఫెస్టోలో పెట్టిన 250 గజాలతో పాటు ఈ రోజున సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్లో ఉద్యమకారుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రాష్ట్ర నలుమూలల నుండి కూడా అనేక మంది ఉద్యమకారులు 1969 సంవత్సరంలో పనిచేసినటువంటి ఉద్యమకారులు ఇప్పుడు 2024 వరకు కూడా పనిచేసినటువంటి ఉద్యమకారుల యొక్క సమావేశం ఇక్కడ జరుగుతా ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో వారి యొక్క హయాంలో వారి యొక్క దొరల గడిల వరకే దొరలకే న్యాయం జరిగింది, ఒక కుటుంబానికే న్యాయం జరిగింది తప్ప వాస్తవంగా ఉద్యమకారులకు ఎప్పుడు కూడా న్యాయం జరగలేదు, అన్యాయమే జరిగింది.